వచనం చదువుకున్నాం. ఒక్క వచనమే 10వ వచనం. మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేయనని చెప్పారు. ఎక్కడ, ఎవరి కథ ఇది? గనులైన ఒక స్త్రీ. ఆ స్త్రీకి పేరు లేదు. ఏ పట్టణము? షూనేమి పట్టణం. సరే, ఇది మనకు బాగా తెలుసు, విన్నాము, బోధ చేశాము, ఎన్నోసార్లు విన్నాము. అయితే ఈరోజు ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, మన జీవితాలు మనం ప్రభుని ఆరాధించాలంటే ఈ ఉదయకాలం ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం, ప్రతిరోజు ఆరాధిస్తాం, ఏ వర్తమానం వింటామో దాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం. ఇది మన సహవాసంలో ప్రాముఖ్యమైన విషయం కూడా కదా, ఆరాధించేది. ఈ రోజు ప్రత్యేకంగా ఉండాలి మన ఆరాధన. ఎప్పుడు చెప్పే ఆరాధన కాదు, ఎప్పుడు చేసే ఆరాధన కాదు. ఈరోజు మనము దేని బట్టి ఆరాధిస్తాం? దేని బట్టి? మన ఇల్లు యేసు ప్రభు వాసనతో నింపబడి ఉంటే, సువాసనతో ఉంటే, యేసు ప్రభును కలిగి ఉంటే, నీ ఇల్లు అత్తర్ వాసనతో నింపబడి ఉంటే ప్రభుని ఆరాధించి నోరు మూసుకొని ఉండదు. అంటే ఇక్కడ ఈ ఇల్లు, ఒక ఇల్లు చూస్తున్నాం, శూన్యమిరాలు గంధ్రాలైన స్త్రీ గురించి చూస్తున్నాం. ఈమె దైవజనునికి ఏం చేసింది? ఒక చిన్న గది కట్టించి అందులో ఏం పెట్టింది? 4 విషయాలు పెట్టింది. ఈ 4ని బట్టి ఈ ఉదయకాలం ఆరాధన చేస్తారు. సరేనా? ఇది కొత్తవి కాదు. అయినా ప్రభు ఎందుకు ఎంతో ప్రార్థన చేయగా, ఏదైతే దేవుడు నాకు బయలుపరిచాడు, ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడో అదే మీతో పంచుకుంటున్నాను అనమాట. కాబట్టి దేవుడు ఈ మాటలు చెప్పాడు. ఎట్లాగా ఆరాధన మనం ఉంటుందని ఆరాధన గురుడు ఈ మాటలు ఇచ్చాడు. ఏంటంటే 4 విషయాలు కదా. ఒకటి ఏంటి? మొట్టమొదట మంచం. మొదటిది ఏంటి? మంచం మనకి ఏం నేర్పిస్తుంది? విశ్రాంతి కదా. విశ్రాంతి లేదా నెమ్మది, ప్రశాంతత, నెమ్మది. అయితే యేసు ప్రభు కొత్త నిబంధనలో ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసు ప్రభు నీలో ఉంటే నీకేముంటుంది? విశ్రాంతి, నెమ్మది ఉంటుంది. ఉందా? నెమ్మది ఉందా? అయితే ప్రభుని ఆరాధించు. అంత మాత్రమే కాదు, ఆ నెమ్మది ఏ రోజైతే నేను పుట్టిందో అది ఆ శాంతి విశ్రాంతి ఏదైతే నీలో పుట్టిందో అది మధ్య పోదా? మధ్యలో పోయి వస్తుంది కదా. ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. ఇంకొక దగ్గర ఏం లేకుండా అది నది వలె ప్రవహిస్తూనే ఉంటుందంట. వీళ్ళరా రక్షించబడిన తర్వాత, నెమ్మది పొందిన తర్వాత, దేవుడు ఇచ్చిన విశ్రాంతి, శాంతి పొందిన తర్వాత ఎన్నో పోరాటాలు వస్తాయి. వచ్చినాయా లేవా? వచ్చినాయి పోరాటాలు. ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నెమ్మది ఉందా? పోగొట్టుకున్నావా? ఉంటుందా? పోతుందా? చెప్పండి అమ్మ. ఉంటుందా? పోతుందా? ఉంటుందా? ఉంటే ఆరాధించు. కొంతమందికి పోతుంది. సమాధానం పోగొట్టుకుంటాం, కలవరం తెచ్చుకుంటాం. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటామా? ఇద్దరి మధ్యలో ఏమైనా కలవరం వచ్చిందంటే ఏం చేస్తాము? ఉంటుందా సమాధానం? శాంతి ఉంటుందా? అది భార్య భర్తల మధ్యలో కావచ్చు, సహోదరుల మధ్యలో కావచ్చు, విశ్వాసుల మధ్యలో కావచ్చు. రాక తప్పవు. మనసు కష్టాలు, మనసు పడతారు, రాక తప్పవు. అటువంటి పరిస్థితుల్లో సమాధానం ఉందా? నది వల్ల ప్రవహిస్తూనే ఉందా? లేకపోతే పోయి మళ్ళీ వస్తుందా? చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకు సమాధానం పోగొట్టుకుంటాం, కలవరం తెచ్చుకుంటాం. కానీ ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, మనసు కష్టం రాని, పోరాటం రాని, ఏమన్నా రాని, నేనిచ్చే సమాధానం నీ నుండి
ఎప్పటికీ పోదు, పోకూడదు. అది దేవుడిచ్చే సమాధానం. ఈ లోకం ఇచ్చేదైతే వస్తుంది, పోతుంది. దేవుడిచ్చే సమాధానం అది నిత్యమైన సమాధానం. ఆయన ఇచ్చే శాంతి అది నిత్యమైన శాంతి, అది పరలోకపు శాంతి, విశ్రాంతి. ఈ లోకంది కాదు. ఈ లోకం అయితే పరిస్థితిని బట్టి వస్తుంది, పోతుంది. దేవుడిచ్చే విశ్రాంతి ఏ పరిస్థితి అయినా కానీ, ఎట్లన్నా కానీ, ఏముండని ఏమి లేకపోని నీలో నెమ్మది ఉంటుంది, నీలో ప్రశాంతత ఉంటుంది. పిల్లలు దేవుడు నాకు నేర్పించాడు, రోజు రోజు నేర్పిస్తున్నాడు. అది నాకు అన్ని బాగానే ఉంది అని అనుకున్నాడు. ఒక అక్కనే అన్నది, నీకే ఒక నీకే తక్కువ, అన్ని బాగానే ఉన్నాయి, నీకు కూడా అని అంటారు. నేను మనిషిని కాదా? మనిషినేనా? నేను ఆత్మీయంగా ఎదగాలన్నా, నేనైనా పక్కలోకి రావాలన్నా, ఆయన ఎదుగులోకి మార్చబడాలన్నా, మరి నేను ఇవన్నీ రాకపోతే ఎట్లా మారుతాం కదా. కాబట్టి దేవుడు నాకు రోజు రోజు నేర్పిస్తున్నాడు. సైతాన్ ఏం చేస్తుందంటే మన సమాధానాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది. దాని పనే అది. సంతోషం ఉంటే, నెమ్మది ఉంటే ఓర్వదు అది. సైతాన్ అస్సలు ఓర్వదు. ఏం చేస్తే వీళ్ళ సమాధానం పోతుంది, వీళ్ళ కలర్ ఎట్లా వస్తుంది అని ఎన్నెన్నో పన్నాగలు పన్నుతుంది. ప్రియ సహోదరుల, ప్రభుని అంగీకరించిన మనం, ప్రభుని కలిగిన మనం, సమాధాన కర్తైన దేవుని కలిగిన మనం ఏ పరిస్థితి అన్నా కానీ ఏం పోగొట్టుకోవద్దు. కాబట్టి అక్కడ పోగొట్టుకోకుండా నెమ్మదిగానే ఉన్నావా, ప్రభుని ఆరాధించు. ప్రభువా, నిత్యమైన పరలోకపు గొప్ప నదివల సమాధానం, విశ్రాంతి నాకు ఇచ్చారు. నెక్స్ట్ ప్రభుని ఆరాధిస్తాను. రెండోది ఏంటి? బల్ల మనకి ఏం నేర్పిస్తుంది? సహవాసం. ఎవరిని అడిగితే బల్ల ఏం నేర్పిస్తుంది? సహవాసము. ప్రభుత్వం మనం ఎంతవరకు కలిగి ఉన్నాం? స్త్రీలారా, బల్ల మీద కూర్చొని అంటే పెద్దోళ్ళు, కొందరు ఇళ్ళలో టేబుల్స్ ఉంటాయి, టేబుల్లో కూర్చొని తింటారు కదా. టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు బక్సింగ్ గారు హెబ్రోన్లో ఆయనకు పెద్ద టేబుల్ ఉంటుంది, చాలా పెద్ద బల్ల ఉంటుంది. సేవకులు, సంఘ పెద్దలు, ఎవరన్నా కొత్త వస్తే, ఊరు నుండి వచ్చిన అందరినీ కూర్చోబెడతాడు, అందరినీ భోజనాలు పిలుస్తాడు. అయితే సేవకులు, అంకుల్తో ఉన్న సేవకులు అందరూ కూర్చోబెడతాడు. అక్కడ అంకుల్ మొదట కూర్చుంటాడు, అటువైపు ఇటువైపు చుట్టూ అందరు కూర్చుంటారు. ఏమని చెప్తారంటే అప్పుడున్న సంఘ పెద్దలు లేదా సేవకులు ఏమంటారంటే, ఆ బల్ల దగ్గర కూర్చోవడం ఎంత ప్రశస్తం తెలుసా? మేము అడుగుతాం, ఎందుకు అంకుల్, ఏమైంది? దాసనంటే అని ఉండేవాడు, చాలా పెద్ద దైవజనుడు. ఆయన చెప్పేవాడు, అసలు ఎంత విలువైన సమయం తెలుస్తుంది అని అంటాడు. ఎందుకు అంటే అక్కడ మాతో చాలా విషయాలు పంచుకుంటాడు. వాక్యము ఎక్కడ చెప్పని విషయాలు కూడా అక్కడ బల్ల దగ్గర పంచుకుంటాడు భక్సింగ్ గారు. తర్వాత తన హృదయంలో ఉన్నాయి అన్ని కూడా పంచుకుంటాడు మాతో. అందుకే ఆ బల్ల దగ్గరికి మేము అస్సలు మానం, తప్పించుకోం. ఖచ్చితంగా మేము ఆయనతో కూడా కలిసి తింటామని అంటాడు. ఒక దైవజనుడు ఒక సహవాసమే అంత ప్రియంగా ఉంటే దేవునితో మన సహవాసం ఎట్లుండాలి కదా? ఎంత ప్రియంగా ఉండాలి అంటే బల్ల మనకి ఏం నేర్పిస్తుంది? ఫెలోషిప్ మాత్రమే, సహవాసం మాత్రమే కాదు, స్నేహం నేర్పిస్తుంది. స్నేహం కదా, స్నేహితులతోనే అన్ని పంచుకుంటాం. ఇంటోళ్ళతో పంచుకోము, సొంతలతో పంచుకోము, సొంత సహోదర సహోదరులతో పంచుకోము. కానీ ఏది పంచుకోవాలన్నా ఎవరితో పంచుకుంటారు? స్నేహితులతో, నమ్మదగిన స్నేహితులతోనే పంచుకుంటాం కదా. కాబట్టి అట్టి స్నేహం నీకు దేవునితో ఉన్నదా? యేసు ప్రభు నీకు స్నేహితుడిగా ఉన్నాడా? అయితే యేసు ప్రభు నాకు స్నేహితుడిగా ఉన్నావు, నాతో మీరు పంచుకుంటున్నారు, మీతో నేను పంచుకున్నా, ఆ సహవాసం నాకు ఇచ్చామని స్తోత్రాలను స్తుతిస్తామా?
దాన్ని బట్టి ఆరాధిస్తాం. ప్రభుత్వ స్నేహపూర్వకమైన సహవాసం మనకు ఉందని ఆనందిస్తాం. ఉంటే చేయండి, లేకపోతే చేయండి. ఎందుకు ఎందుకు ఆత్మతోనూ సత్యంతో ఆనందించాలి. లేనిపోయి మాటలు పెట్టి ఆనందించకండి. కొంతమంది పెద్ద పెద్ద మాటలు వాడతారు, ఆ మాటలకు అర్థం వాళ్ళకే తెలియదు, కానీ ఆరాధిస్తారు. వినేటోళ్ళు బా ఏం ఆరాధన అని అనుకోవాలి. ఆ ఆరాధన కప్పు కూడా దాడకపోవచ్చు. సత్యంతో ఆరాధించి. రెండోది, యేసు ప్రభు ఎవరు మనకి స్నేహితులని, స్నేహపూర్వకమైన సహవాసం నాకు ఉంది దేవునితోటి, యేసు ప్రభుతోటి అని ఆరాధించు. అది ఉంటే ఆరాధించు. మొదటి ఏం చూసాము? విశ్రాంతి, విశ్రాంతి, నెమ్మది. రెండోది ఏం చూస్తున్నాము? సహవాసం, స్నేహపూర్వకమైన సహవాసం. మూడోది ఏముంది? టీచర్. టీచర్ ఏం చేస్తారు? కూర్చుంటారు. ఇక మరియా గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. మరియా ఏం చేసింది? యేసు పాదం దగ్గర కూర్చొని ఏం చేసింది? ఉత్తి కూర్చొని. మనం వస్తాం, మందిరానికి వస్తాం. ఎక్కడ పోయినా? మందిరానికి పోయినాం, మీటింగ్ పోయినాం, అడవి కూర్చొని వచ్చినాం. ఏం చేసింది? కూర్చొని తూగిపోతాం. అంతేనా? వస్తారు, ముందు కూర్చుంటారు, మీరు చూసేటోళ్ళు ఎంత బాగా వింటుండ్రో, తల ఊపి వింటుండ్రో అనుకోవాలి. చెప్పేటోళ్ళకి అట్లా అనిపిస్తుంది. చేసేది ఏంటి? ఇద్దరు కోడి కదా. ఆమె ఏం చేసింది? దగ్గర కూర్చొని బోధ విన్నది. కాబట్టి మూడవది మనం ఏం చెప్పుకోవచ్చు? చెప్పండి. మూడవది ఏంటి? దేవుని సన్నిధి. ఏంటది? దేవుని సన్నిధి. కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించింది. కాబట్టి మూడవది మనం ఏం చూస్తున్నామంటే పీచ దేవుని సన్నిధి లేదా దేవుని వాక్యం అని కూడా మనము చెప్పుకోవచ్చు. నీ జీవితంలో దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి స్థలం ఉంటే, నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తుంటే, దేవుని వాక్యాన్ని రుచిస్తుంటే ఆరాధించు. ప్రభా, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ వాక్యం కొరకే వందనాలు. రోజు ఎంత ప్రశస్తంగా మాట్లాడుతున్నావు, దాని కొరకు వందనాలు. దాని కొరకు ఆరాధించు. దేవుని వాక్యం కొరకు ఆరాధించు. నాకు పరిగెత్తుతున్నా, ఇదే యాక్చువల్ ఒక మెసేజ్ అయిపోయింది, కానీ ఇది ఆరాధన వర్తమానం నేను త్వరగా ముగించాను కదా. నాలుగోది దీపస్తంభం. దీపస్తంభం ఏంటది? వెలిగిస్తుంది, కరెక్ట్. కానీ అదేంటది? సాక్ష్యం. దీపస్తంభం ఏం నేర్పిస్తుంది మనకి? ఇట్స్ ఎ టెస్టిమనీ, సాక్ష్యం. నీ సాక్ష్యం ఎట్లుంది? ప్రభువును కలిగి మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా? ప్రభువును కలిగి చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నావా? ఎట్లుంది నీ సాక్ష్యం? ప్రభువును కనపరుస్తున్నావా నీ జీవితంలో? ప్రభువును ప్రకటిస్తున్నావా నీ జీవితంలో? ప్రభువును చూపెడుతున్నావా? ప్రభు కొరకు వెలుగుతున్నావా? అయితే ఆనందించు. నా విషయం ఒకటి, నీ ఎవరి హృదయంలో ఈ 4 ఉంటాయో ఆ ఇల్లు అత్తర్ వాసనతో నేను ఉంటాను. అది ఆగదు, అది విదజల్లుతూనే ఉంటుంది అన్నమాట. ఆ వాసన ఎవరో ఒక సెంట్ వేసుకొని వచ్చి కూర్చుంటారు. ఎవరు వేసుకున్నారో తెలీదు, కానీ ఎట్లుంటుంది? మొత్తం వాసన ఉంటుంది. ఆ విధంగా నీ ఇంట్లో ఈ 4 ఉంటే, నీ వ్యక్తిగత ఇంట్లో ఈ 4 ఉంటే ఏంటది? దేవుడిచ్చే సమాధానం, నిత్యమైన సమాధానం, అన్ని సమయాల్లో ఉండే సమాధానం, అన్ని వేళలో ఉండే సమాధానం ఉంటే, దేవా ఎన్ని పరిస్థితులు వచ్చినా నాకు సమాధానం నెమ్మదిగా ఉంచి నీకు స్తోత్రాలని ప్రభుని ఆనందిస్తాను. నీకు ప్రభుని ఆనందిస్తాను. ప్రభు ఇచ్చిన సమాధానం కొరకు ఆనందిస్తాం. రెండోది ఏంటి? సహవాసంతో కూడిన స్నేహ ప్రాముఖ్యం. ఆయన మన స్నేహితుడు. సహవాసంతో కూడిన స్నేహం కొరకు ప్రభుని మనము ఆనందిస్తాం. మూడవది దేవుని సన్నిధి. పీచ దేవుని సన్నిధి
దేవుని వాక్యం నువ్వు అనుభవిస్తుంటే, అందులో ఆనందిస్తుంటే, ఎవరు కీర్తన 1లో అంటాడు, ఏమంటాడు? నువ్వు ఆనందించు దేవుని వాక్యంలో నువ్వు ఆనందిస్తుంటే, దేవుని సన్నిధిని నువ్వు ఆనందిస్తుంటే ప్రభుని ఆనందించు. 4వది, నీ జీవితం ప్రభువును కలిగి సాక్షిగా ఉంది. ప్రభుని ఆనందించు. ఈ 4 కలిగిన ఇల్లు అంతర్వాసంతో నింపబడుతుంది. ఈరోజు నీలో 4 ఉంటే, నాలో 4 ఉంటే ఆ వాసన అవుతుందా? నోరు మూసుకొని ఉండగలరా? ఆ సువాసన వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాపించేటట్టు యథార్థంగా ప్రభుని మనము ఆరాధిస్తాం. ఏమని ఆరాధిస్తాము? ప్రభువు నాకు ఇచ్చిన నెమ్మది, సమాధానం. 2వది సహవాసం, స్నేహపూరితమైన సహవాసం. 3వది సన్నిధి, వాక్యం కొరకు. 4వది సాక్ష్యం. ఎన్నోసార్లు సాక్ష్యం పోగొట్టుకున్నా, అది ఇప్పుడైతే నా సాక్ష్యం కాపాడుకుంటున్నా. నిన్ను బట్టి ప్రభువా, నిన్ను బట్టి నేను సాక్ష్యం కలిగి ఉన్నా. నువ్వు లేకపోతే నాకేమయ్యేది? నిన్ను బట్టి సాక్ష్యం కలిగి ఉన్నా. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను మిమ్మల్ని ఆరాధిస్తాను. ప్రభుని బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క సమర్పణను బట్టి ప్రభుని మనము ఆరాధిస్తామా? దేవుడి కొద్ది మాటలు మనకు దీవించును గాక. రండి ఆనందిస్తాం. ఇద్దరు ఇట్లా ఇటొకిద్దరు కూర్చున్నలో ఇటొకిద్దరు క్లుప్తంగా మండలం మీరు పుచ్చిన కాడి నుంచి చెప్పకండి, రక్షించబడ్డ కాడి నుంచి చెప్పకండి. ఈ రోజు నీలో ఈ సువాసన ఉంటే ఆ సువాసన వెదజల్లు. ఈ 4 కొరకు ప్రభుని ఆరాధించు. ఇక్కడ 2, ఇటువైపు 2, ఇటు కుర్చీలో ఒకరు, ఇటు కుర్చీలో ఒకరు ఆరాధించండి. రండి ఆరాధించండి.